హాయ్, హలో, నమస్తే. నేను మీ మోహన్‌ని. పూర్వం సందర్భానుసారంగా మన పెద్దలు కొన్ని నీతి కథలు చెప్తా ఉండేవాళ్ళు. ఆటిల్లో ఒకటి అందరికీ తెలిసిందే. ఒకసారి గుర్తు చేసుకుందాం. అదేంటంటే, ఒక రొట్టె కోసం 2 పిల్లులు తగాదా పడతా ఉంటే, నక్క వచ్చి నేను మీకు పంచుతాను అని చెప్పి, అది కాస్త ఆ రొట్టె మొత్తాన్ని గుటకాయ స్వాహా చేస్తది. సో, ఈ కథలో నీతి ఏంటి అనంటే, ఇద్దరు కొట్టుకోకుండా ఉంటే మూడో వ్యక్తికి ఛాన్స్ రాదు. కానీ ఇక్కడ అచ్చం అలాగే 2026 వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గూడా ఆ రకంగానే లాభపడింది. అవును. ముఖ్యంగా ముస్లిం మైనారిటీల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్‌లలో 18 సీట్లకు పైగా బీజేపీ సునాయాసంగా గెలుచుకుంది. 2021లో ఇక్కడ 8 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంటే, ఈసారి 18 సీట్లని గెలుచుకుంది. అందుకనే ఈ సంఘటనకి ఆ కథ సరిపోతుందేమో అనిపించింది. వాస్తవంగా 50% పైగా ఉన్న మైనారిటీ ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ ఈ సీఏఏ వీటి వలన తనకే పడతాయని ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి కాంగ్రెస్‌ని, అటు ఏజేయూపీని పట్టించుకోకుండా తనకు తానుగా ఇండిపెండెంట్‌గా అంటే తనకు తానుగా ఏకపక్షంగా పోటీ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఓట్లు చీల్చేశారు. మొత్తం ఉన్న 43 సీట్లలో 18 సీట్లు ఈ బీజేపీకి రాగా, మిగతా 24 సీట్లని ఇటు తృణమూల్ కాంగ్రెస్, ఏజేయూపీ గెలుచుకున్నాయి. ఈ రకంగా పరోక్షంగా పాపం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి అప్పనంగా అప్పచెప్పింది. మరిన్ని వింతలు, విశేషాలు, న్యూస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతేకాదు ఇతరులకి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.